వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పగలు రేయి, చీకటి వెలుగులు ఇవన్నీ ప్రకృతి సహజం. కాలంలో భాగంగా కాలానుగుణంగా పగలు రేయి ఏర్పడుతుంటాయి, చీకటి వెలుగులు ఏర్పడుతుంటాయి. అయితే చీకటినే మాయం చేస్తారట, రాత్రిని కనిపించకుండా చేస్తారట. సూర్యుడికి 24/7 డ్యూటీ వేస్తారంట. ఎస్, చీకటే లేకుండా చేస్తారంట. అసలు రాత్రినే మటుమాయం చేస్తారట. ప్రకృతికి పూర్తి విరుద్ధంగా సైన్స్ ఒక కొత్త టెక్నాలజీకి దారితీసింది. అవును, అమెరికాలోని ఒక సంస్థ చీకటిని పారదోలేందుకు ఎక్కడ అవసరమైతే అక్కడ సూర్యుని వెలుతురిని ప్రసరింపచేసేందుకు సరికొత్త టెక్నాలజీని రంగంలోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్నట. రాత్రి వేళలో పని చేసుకునే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందట. అంటే చీకటి వచ్చినా చీకటి ఉండదు, సూర్యుడి వెలుగు డైరెక్ట్గా మన మీదకి పడుతుంది. అసలు రాత్రి అయిందన్న ఫీలింగే ఉండదు. రాత్రిని మొత్తానికి మాయం చేస్తారు. సైన్స్ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే సూర్యుడికి 24 గంటలు డ్యూటీ వేసే ప్రక్రియ మొదలైంది. దీనికోసం పెద్ద ప్రాజెక్టే రూపొందింది. అంటే రాత్రి అవుతుంది, గడియారంలో ముళ్ళు తిరుగుతుంది, కానీ రాత్రి కాదు. ఎందుకంటే చీకటిని మాయం చేస్తారట. రిఫ్లెక్ట్ ఆర్బిటల్, ఇది అమెరికాకు చెందిన సంస్థ. చీకటిని మాయం చేసి 24 గంటలు భూమిపై సూర్యుడి వెలుగు ఉండేలా చేస్తామని ఈ సంస్థ ప్రతిపాదిస్తుంది. దీనికి అమెరికా ప్రభుత్వం తన ఆమోదముద్ర వేయడం కూడా విశేషం. తమ ప్రాజెక్టులో భాగంగా భూమిపై ఏ ప్రాంతంలోనైనా నిరంతరంగా సూర్యుని వెలుగులు ఉండేలా చేస్తామంటుంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. పల్చని అల్యూమినియం పొరను అద్దంలా మార్చి భూమి చుట్టూ ఏర్పాటు చేస్తామని, ఒక్కో అద్దం 60 అడుగుల పొడవు, అంతే వెడల్పులో ఉంటుందని ఈ సంస్థ వివరాలు వెల్లడించింది. భూమికి దాదాపు 680 కిలోమీటర్ల ఎత్తులో ఈ అద్దాలను ఏర్పాటు చేయాలన్నదే అసలు ప్లాన్. ఈ అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పుకొని ఏ ప్రాంతంలోనైనా రాత్రిని మాయం చేస్తారట. భూమి చుట్టూ కనీసం 50,000 అద్దాలు ఏర్పాటు చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది. అయితే ఇది సాధ్యమేనా? గతంలో రష్యా కూడా ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టింది, ఫెయిల్ అయింది. ఈ ప్రాజెక్టు నిజంగా అమల్లోకి వస్తే, సక్సెస్ అయితే లాభ నష్టాలేంటి? ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చట, చీకట్లో చేయాల్సిన పనులన్నీ వెలుతురులోనే చేసుకోవచ్చంట, ప్రజలకు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎండను ప్రసాదిస్తామంటూ ఈ సంస్థ చెప్తోంది. అయితే ఇది కమర్షియల్. చీకట్లో ఉన్న వాళ్ళు తమకు ఎండ కావాలంటే ఆ సంస్థను సంప్రదించి ఆ ఎండను కొనుగోలు చేయాలి. అయితే ఇది ఎంతవరకు సాధ్యం? దీనివల్ల లాభ నష్టాలేంటి? ఇప్పుడు ఇవన్నీ చర్చనీయాంశాలుగా మారాయి. ముఖ్యంగా విమానయాన సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఆకాశంలో భూమికి చాలా దూరంలో ఇలా అద్దాలు ఏర్పాటు చేస్తే దాని రిఫ్లెక్షన్ కారణంగా తమ పనులకు ఆటంకం కలుగుతుందని పైలట్లు చెప్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదైతేనేం ఇది పూర్తిగా ప్రకృతికి విరుద్ధమైన ఆలోచనే. అయితే సైన్స్ ఎప్పుడూ ప్రకృతిని దాటి ముందుకు పోతూనే ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిదే. రాత్రికి రాత్రినే మాయం చేస్తారట. ఈ కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతుందట.